ఇండస్ హాస్పిటల్లో విశాఖపట్నం జగదాంబ దగ్గర ఉన్న ఇండస్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో పేషెంట్స్ అందరినీ త్వరగా పక్క హాస్పిటల్లోకి తరలిస్తున్నారు ఎమర్జెన్సీ పర్పస్లో. దిస్ ఈజ్ అ వెరీ సాడ్ సిట్యుయేషన్. చాలామంది పేషెంట్స్ ఇబ్బంది గురవుతున్నారు. అక్కడికి గ్లాసెస్ ఎరగొట్టి గ్లాసెస్లోంచి తీసుకొస్తున్నారు. పోలీసులు కూడా మమ్మల్ని అంటే ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం ఉండవట్లేదు, ఇంకేమైనా మేజర్ యాక్సిడెంట్ అవుతుందని. లోపల ఆక్సిజన్ లీక్ అవటం వలన, ఆక్సిజన్ ఫైర్ క్యాచ్ అవటం వలన మంటలు ఆరటం లేదు. చాలా దారుణంగా ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ పొగ వస్తుంది, కానీ బ్యాక్ సైడ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ వెనక పక్క రోడ్లో ఉన్నాయి. చాలా డ్రాస్టిక్గా ఉంది ఫ్లేమ్స్ అన్నీ. చాలామంది మరి పేషెంట్స్ అభాగ్యులు, చాలామంది పేషెంట్స్ మరి పరిస్థితి ఏంటో దారుణంగా ఉంది. లెట్ us pray, డియర్ చర్చ్ పీపుల్. అందరూ కూడా ఇంకా పోలీసులు దే ఆర్ నాట్ అలౌవింగ్ us to stand here. So dear church, this is the time. Pray for the safety of the patients and all the hospital staff. హాస్పిటల్లో ఉన్న మరి పనిచేస్తున్న వారు, స్టాఫ్ వారు, వాళ్ళు కూడా ఎవరు కూడా మంటల్లో చిక్కుకోకూడదని ప్రార్థిద్దాం. అలాగనే పేషెంట్స్ కూడా మరి చాలామంది మరి ఐసీయూస్ పేషెంట్స్ కూడా ఉంటారు. మరి ఇది దారుణం. లెట్ us all pray. Let us all pray. Okay. Very sad. Please pray for the fire engine వెళ్తుంది. ఫైర్ ఇంజిన్స్ వెళ్తున్నాయి. పొగ ఇంకా పెరిగిపోతుంది, అందుకే పోలీసులు మమ్మల్ని పంపించేస్తున్నారు ఇక్కడి నుంచి. ఇందులో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎంప్లాయీస్ పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళకు కూడా ఎలా ఉందని నేను ఫోన్ చేశాను. బట్ ఎనీహౌ లెట్ us pray for the destitutes. అక్కడ మరి ఎంతమంది చిక్కుడిపోయారో తెలియదు, మనం ప్రార్థన చేయాలి. పోలీస్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు, అండ్ హాస్పిటల్ యాజమాన్యం కూడా బాగా రెస్పాండ్ అయ్యి పనిచేస్తున్నారు. చూడండి, అందరూ పరిగెడుతున్నారు. వెరీ సాడ్ టు సీ దిస్. విశాఖపట్నానికి ఇది రెండోసారి మరలా ఇలా జరగడం. మొన్నటి దినాన విశాఖపట్నానికి హార్బర్లో జరిగింది, ఈరోజు మరి హాస్పిటల్లో జరిగింది. ఇదైతే చాలా బాధాకరమైన విషయం.